హైదరాబాద్లో టాప్ 5 బిర్యానీలపై సినీ నటుడు కృష్ణుడు స్పెషల్ షో ఇప్పుడు చూద్దాం. కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు టేస్టీ గోల్డ్ స్వచ్ఛమైన వంట నూనెలు, ఖచ్చితమైన క్వాలిటీ, ఖచ్చితమైన క్వాంటిటీ. హాయ్, ఆదాబ్, నమస్తే. నేను మీ కృష్ణుడిని, అదే మీ వినాయకుడిని. ఈరోజు నేను ఈ ప్రాంతంలో ఎందుకున్నాను తెలుసా? హైదరాబాద్కి ఫేమస్ చార్మినార్, అలాగే మనందరికీ తెలిసి ఇంకొక ఫేమస్ డిష్ కూడా ఉంది హైదరాబాద్కి, అదే బిర్యానీ. హైదరాబాద్ బిర్యానీ మన అందరికీ తెలుసు. ఇది పెర్షియా అంటే ఇరాన్ ప్రాంతంలో పుట్టి అక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు ప్రపంచం అంతా విస్తరించింది. అలాగే మన దేశంలో మొట్టమొదటిగా అరబిక్ వర్తకుల ద్వారా మలబార్ ప్రాంతంలో ఈ బిర్యానీ ఫస్ట్ టైం ఇక్కడికి ఇండియాలోకి వచ్చిందని చెప్తుంటారు. నేను సిటీలో వివిధ ప్లేసుల్లో ఈ బిర్యానీ ఎక్స్ప్లోర్ చేయడానికి మీ ముందుకు వచ్చాను. హైదరాబాద్ లో ఉండే టాప్ 5 బిర్యానీ ప్లేసెస్కి వెళ్ళి ఆ రుచిని నేను ఆస్వాదించి మీకు ఆ రుచిని చూపించబోతున్నాను. ఈ ప్రపంచంలో హైదరాబాద్ బిర్యానీకి ఎంత ఫేమస్, ఈ హైదరాబాద్ లో ఈ షాదాబ్ బిర్యానీ కూడా అంతే ఫేమస్. ఎంతో అథెంటిక్ ఉండే ఈ షాదాబ్ బిర్యానీని టేస్ట్ చేద్దాం. ఆహా, ఆ షాదాబ్ లో ఉన్న గుమగుమలు రోడ్డు మీదకి వస్తున్నాయి. వెళ్ళి షాదాబ్ లో ట్రై చేద్దాం. వన్ మటన్ బిర్యానీ. షాదాబ్ బిర్యానీ గుమగుమలో నేను చాలా కాలం అయింది షాదాబ్కి వచ్చి. నేను హైదరాబాద్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు హైదరాబాద్ బిర్యానీ తినాలనుకున్నప్పుడు ఈ షాదాబ్ హోటల్లోనే తిన్నాను. మన హైదరాబాద్ దమ్ బిర్యానీ చూసే ఇలా పొడి పొడిగా లైక్ మీట్ బిర్యానీ అన్ని కుక్ అయ్యి, ప్రపంచంలో అన్ని బిర్యానీల కన్నా హైదరాబాద్ దమ్ బిర్యానీ చాలా ఫేమస్. ఇది చాలా అథెంటిక్గా ఉంటుంది. అలా కాకుండా మసాలాలు తక్కువ ఉంటాయి కాబట్టి మనం ఎన్ని రోజులు ఎప్పుడు తిన్నా సరే మన ఆరోగ్యం ఎప్పుడు తేడా ఉండదు. మీట్, ప్రోటీన్ ప్లస్ రైస్, కార్బోహైడ్రేట్స్ ఈ రెండు మిక్స్ అవ్వడం వల్ల మనకి ఎనర్జీ కూడా బాగుంటుంది. అందుకనే ఈ బిర్యానీ అంత ఆదరణ పొందింది. హైదరాబాద్ బిర్యానీ రుచే వేరు. ఆహా. సునీల్ గారు చెప్పండి సార్, మీరు ఇక్కడ ఏం చేస్తుంటారు? ఇక్కడ ఆర్డర్ టేకర్ సార్. జనరల్గా బిర్యానీ టేస్ట్ ఎప్పుడు బాగుంటుందంటే కట్టెల మీద చేసినప్పుడే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ రోజుకి అదే కంటిన్యూ చేస్తున్నారా లేకపోతే మెషినరీ వాడుతున్నారా? ఇదే కంటిన్యూ చేస్తున్నారు. అందుకే ఈ షాదాబ్ బిర్యానీ అంత బాగుంది. అండ్ ఇంత ప్రజాదరణ పొందడానికి మీరు అంటే ఏం కేర్ తీసుకుంటారు? అంటే స్పైసెస్ కానీ అవి లవంగాలు, యాలకులు, అయిన తర్వాత దాల్చిన చెక్క, కొబ్బరి, ఇవన్నీ స్పైసెస్ యూజ్ చేసి దమ్ చేస్తారు సార్. నెయ్యి వేస్తారా? నెయ్యి కూడా వేస్తారు. ప్యూర్ నెయ్యి. ప్యూర్ నెయ్యి ఉంటుంది. అందుకే ఈ షాదాబ్ బిర్యానీ లైక్ అథెంటిక్ బిర్యానీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంకా ఆ కట్టెల పొయ్యి మీదే వీళ్ళు కొనసాగిస్తున్నారు. బిర్యానీ జనరల్ గా మన అందరికీ తెలుసు, ఆ స్పైసెస్ దమ్ చేసి 80% కుక్ చేసిన రైస్ వేసి గీ పోసి చుట్టూ గోధుమ పిండి వేసి దాని మీద పాత్ర పెట్టి దాని మీద మళ్ళీ నిప్పులు వేస్తారు లాస్ట్ లో. అందుకని ఆ ఫ్లేవర్ డెఫినెట్ గా చాలా బాగుంటుంది. చూసారు కదా, షాదాబ్ మటన్ బిర్యానీ టేస్ట్ చేశాను. ఎప్పటిలాగే నేను ఎప్పుడో ఒక 20 సంవత్సరాలు కింద ఎలా తిన్నానో అదే టేస్ట్ ఇప్పటికీ కొనసాగుతుంది. ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు షాదాబ్. మీరు ఇలాగే మీ సర్వీసెస్ కొనసాగించి ఇదే ప్యూరిటీ, ఇదే క్వాలిటీ ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆహా, షాదాబ్ బిర్యానీ చాలా అథెంటిక్గా ఉంది. ఇది అయిపోయింది. ఇక్కడి నుంచి నెక్స్ట్ వేరొక బిర్యానీ సెంటర్కి మీ అందరికి తీసుకెళ్తాను. అదేంటో నేను చెప్పను, సస్పెన్స్. ఇప్పుడు మనం చార్మినార్ ప్రాంతంలో ఉన్న నయాబ్ రెస్టారెంట్ దగ్గర ఉన్నాం. ఈ నయాబ్ రెస్టారెంట్ కూడా అథెంటిక్ బిర్యానీకి చాలా ఫేమస్. మీరు చూసారు కదా, 1986లో ఈ హోటల్ ప్రారంభమైంది. ఈ హోటల్ యొక్క హైదరాబాదీ బిర్యానీ గుమగుమలు ఆస్వాదిద్దామా? నయాబ్ కిచెన్లోకి వెళ్ళబోతున్నాం. నయాబ్ ఓనర్ జునియాద్ గారు మనకి ఇక్కడ బిర్యానీ ప్రాసెస్ చూపిస్తున్నారు. వెళ్ళి చూద్దాం రండి. హాయ్ బాయ్, హౌ ఆర్ యూ? All good. నైస్ మీటింగ్ యూ. ఇప్పుడు నయాబ్ సెంటర్ కిచెన్ లో ఉన్నాం. జునైద్ బాయ్ మనతో ఉన్నారు. So right now we have biryanis getting ready. So this is mutton biryani, Yeah. and that's chicken biryani handi. And then we have rice almost ready to go in. As you can see, you have all the spices already mixed and marinated in both the handis. This is kesar. That's why it's a little bit of orange in color. Okay, So you right put now, kesar in that. Yeah. This is kesar mutton biryani and that's chicken biryani. So you can see the change in color. Yeah. So right now we are going to put rice for the dum process which we have. ఇది కేసర్ మటన్ బిర్యానీ అంటే కుంకుమ పువ్వుతో చేసే మటన్ బిర్యానీ. మీకు తెలుసు కదా, హైదరాబాద్ మటన్ బిర్యానీ. ఫస్ట్ ఆ మటన్ వేసి అందులో స్పైసెస్ అన్ని మిక్స్ చేసి పెరుగు మిక్స్ చేసి ఇలాగా కొంచెం సేపు దమ్ చేసి ఆ తర్వాత 80% కుక్ అయిన రైస్ ఇందులో లేయర్ కింద వేస్తారు. The first layer is like 60% cooked. The second layer is 70% and Third layer is 80%. 80% cooked. So by the time that dum process is complete, everything is uniform. The rice And you put ghee. Yeah, that is done once it's already mixed in Okay. the mixture. After dum. Yeah, After dum the you dum put process ghee. before serving it to the customers, we put once again. Because a lot of ghee also spoils the taste. So it's done in 2 stages. Once it's done now, once later. లేటర్. ఆహా, ఏం వాసన వస్తుందండి. Wait for the dum process to complete. I'll show it to you. Yeah, I'll see the real taste. See Yeah. the exact aroma. అండ్ నేను చాలా హ్యాపీ ఎందుకంటే ఐ లవ్ ఫుడ్ అండి, ఐ ఈట్ ఫుడ్. అంటే నేను
ఫుడ్ కోసం ఎంతో దూరం వెళ్ళి ఎంతో ట్రావెల్ చేస్తాను, కానీ ఇలాంటి ప్రాసెస్ ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ ఇన్ యువర్ నయాబ్ హోటల్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. Thank you so much, sir. పక్కన పాయ, ఆహా ఏమి స్మెల్ వస్తుందండి పాయ కుక్ చేయడం కూడా లైవ్లో. యా, This is the paya soup which is getting ready. This is for the evening batch. And here we have the actual payas getting boiled. I'll just show you. ఇదిగో చూసారా పాయ కాళ్ళు. వాట్ ఇస్ దిస్ ఇస్ పప్పాయ. పప్పాయ బొబ్బాస్కాయ ఎందుకు వాడతారంటే మటన్ చికెన్ కానీ మీట్ టెండరైజర్, మీట్ మెత్తగా అవ్వడానికి ఈ పప్పాయ వాడతారు. అలాగే ఈ పాయలో కూడా పప్పాయ వాడుతున్నారు. దానివల్ల ఏంటంటే కాళ్ళు బాగా మెత్తగా అయ్యి మనం తినే ఆ గుంజు వల్ల మన మోకాళ్ళలో కూడా గుంజు పెరిగి చాలా బాగుంటుంది. పాయ ఎప్పుడు అందరూ తినాలి. ఇప్పుడే ఇగో దమ్ అయిపోయింది. क्या स्मेल आ रही भाई, क्या खुशबू. యా యాక్చువల్ కేసరి దమ్ బిర్యానీ చూసారా, నెయ్యి వేస్తున్నారు. ఆహా, ఈ వేడి దమ్ బిర్యానీలో ఆ నెయ్యి ఆ వేడికి అలా కిందకి దిగి దమ్మ ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిట్ చేస్తున్నాను. మంచి కింద నుంచి మసాలాతో కలిపి ఆ నెయ్యి కూడా కలిసేలాగా. ये सर आपका ऑथेंटिक केसर मटन दम बिरयानी स्ट्रेट फ्रॉम द किचन. अब आप खा के बोलो कैसा है. యా చూసారా, అథెంటిక్ కేసర్ అంటే కుంకుమ పువ్వుతో చేసిన మటన్ బిర్యానీ ఇక్కడ నయాబ్ ఫేమస్. చూద్దాం, చూస్తుంటేనే గుమ్మగుమ్మలకి నోరు ఊరిపోతుంది. చూసారా, నాకు ఈ యొక్క ఉల్లిపాయలు వేపిరి అంటే చాలా ఇష్టం. సూపర్ భయ్య, అసలు వేడి వేడిగా ఎంత రుచి ఉందో. ఆ కుంకుమ పువ్వు వాసన, ఆ నెయ్యి, ఆ తర్వాత మటన్ ఒక స్పైసెస్, ఒక స్మెల్. ఈ నయాబ్ ఒక బిర్యానీ ఫేమస్ దేనికంటే ఇక్కడ ఈ మటన్ బిర్యానీ కుంకుమ పువ్వుతో చేస్తారు. ఆ ఫ్లేవర్ కానీ ఆ అరోమా కానీ ఆ బిర్యానీకి పెట్టి చాలా బాగుంటుంది. ఇంత మంచి అథెంటిక్ బిర్యానీ ఈ ప్రాసెస్ నేను చూసి దాని తర్వాత తినిన తర్వాత దీన్ని ఆస్వాదించడం. డెఫినెట్గా మీ అందరూ కూడా నయాబ్కి రండి. నయాబ్కి వచ్చి ఒక స్పెషల్ బిర్యానీ మీ అందరూ తినాలని కోరుకుంటున్నాను. బిర్యానీ తిన్న తర్వాత నయాబ్లో ఛాయ్ తాగుతున్నాను. హైదరాబాద్లో పర్టికులర్గా బిర్యానీకి ఛాయ్కి చాలా అనుబంధం ఉంది. బిర్యానీ తిన్న తర్వాత ఫుల్గా మంచి ఎక్కర్లు వచ్చినప్పుడు ఛాయ్ తాగితే అరిగిపోతుంది అంటారు. ఇప్పుడు ఛాయ్ తాగుతున్నాం. వెరీ గుడ్. యా యా. ఇప్పుడు మనం కింగ్ కోటి పిస్తా హౌస్ లో ఉన్నాం. ఈ పిస్తా హౌస్ 1977లో చార్మినార్ దగ్గర ఒక చిన్న బేకరీగా స్టార్ట్ అయ్యి ఆ తర్వాత అంచెలుగా ప్రపంచవ్యాప్తంగా పిస్తా హౌస్ హలీం చాలా ఫేమస్, బిర్యానీ కూడా అలాగే చాలా ఫేమస్. సిటీలో చాలా బ్రాంచెస్ ఉన్నాయి. ఇప్పుడు మనం కింగ్ కోటి పిస్తా హౌస్ లో టేస్ట్ చేద్దామా? హాయ్, ఆదాబ్, నమస్తే. ఈ రోజు కింగ్ కోటిలో ఉన్న పిస్తా హౌస్ లో ఉన్నాం. చూసారు కదా పిస్తా హౌస్ అంబియన్స్ ఎంత బాగుందో. కింగ్ కోటి పిస్తా హౌస్ లో మనం బిర్యానీ టేస్ట్ చేయబోతున్నాం. హాయ్ సార్. చికెన్లో ఏ బిర్యానీ బాగుంటుందండి? ఎక్కడ చూసినా హైదరాబాద్లో ఫస్ట్ మటన్ బిర్యానీకి ఓటేస్తున్నారు. ఇక్కడ కూడా జఫ్రానీ మటన్ బిర్యానీ చాలా బాగుంటుందంట. ప్లీజ్ గెట్ మీ వన్ జఫ్రానీ మటన్ బిర్యానీ. చూసే సాఫ్రాన్ ఫ్లేవరు. ఇది కూడా జఫ్రానీ మటన్ బిర్యానీ. యా, ఈ మిర్చిగా సలాన్లో నిమ్మకాయ కలుపుకుని తింటే ఉంటుందండి. నా బోతో నా భవిష్యత్. సరే, మటన్ ఎంత టెండర్గా ఉందో. ఆహా, స్వర్గం కనబడుతుందండి తింటుంటే. హైదరాబాదీ బిర్యానీ అనేది నవాబ్స్ ద్వారా వచ్చింది మనకి. ఇంత ఈ నవాబీ దీంట్లో ఈ టేబుల్ మీద కూర్చుని నేను తింటే నేను ఒక రాజులా ఫీల్ అవుతున్నాను. ఈ రాజు లాంటి బిర్యానీ నేను ఒక రాజులా తింటున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. పిస్తా బిర్యానీ ఎలా ఉంది సార్? యా, చాలా బాగుందండి. పర్టికులర్గా హైదరాబాద్ బిర్యానీ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే పర్టికులర్గా ఎందుకు ఇష్టం అంటే ఇందులో స్పైసెస్ మైల్డ్గా ఉంటాయి, కడుపుకి హాని ఉండదు, రోజు తిన్నా సరే తేడా చేయదు. అందుకని పర్టికులర్గా ఇక్కడ హైదరాబాద్ బిర్యానీ మోస్ట్ పాపులర్ అండ్ మోస్ట్ న్యూట్రిషియస్. పిస్తా బిర్యానీ ఏంటంటే న్యాచురల్ ఉంటుంది సార్, వితౌట్ కలర్ ఉండదు, ఓన్లీ జాఫ్రాన్ ఫ్లేవర్ ఉంటుంది సార్. సార్ మా దగ్గర బిర్యానీ టేస్ట్ రావడానికి కారణం ఏంటంటే మా మేనేజ్మెంట్ వాళ్ళు మటన్ పర్టికులర్ కేజెస్ వాళ్ళు తీసుకొస్తారు సార్. అండ్ మటన్ కూడా మీ ఓన్ మటన్ మీరే? మా మటన్ మా హెడ్ ఆఫీస్ వాళ్ళు మా దగ్గరనే ఉంటుంది సార్. మా ఎంపీ సార్ వాళ్ళు మటన్ సెలెక్ట్ చేసి పంపిస్తారు సార్. అందుకే బిర్యానీ అంత టేస్ట్ ఉంటుంది సార్. అండ్ మీ హలీం కూడా చాలా ఫేమస్ అండి. ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ నుంచి ఫేమస్ అంటే పిస్తా హౌస్ హలీం. పిస్తా హలీం అంటే పిస్తా హౌస్ సార్. ఇది అథెంటిక్ ప్లేస్ కాబట్టి ఇక్కడికి వచ్చి ఈ బిర్యానీ టేస్ట్ చేస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. హైదరాబాద్ అథెంటిక్ బిర్యానీస్లో పిస్తా హౌస్ ఒకటి. నెక్స్ట్ మనం వెళ్ళిపోయేది మరొక సస్పెన్స్. దీని తర్వాత ఇంకొక అథెంటిక్ బిర్యానీ సెంటర్కి వెళ్ళిపోతున్నాం. హైదరాబాద్ చార్మినార్ తర్వాత బిర్యానీలో రారాజు ఈ ప్యారడైజ్ రెస్టారెంట్. 1953లో ప్యారడైజ్ అనే ఒక సినిమా థియేటర్లో ఒక క్యాంటీన్గా స్టార్ట్ చేయబడింది ఈ హోటల్. అంచెలంచెలుగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా బిర్యానీలో ఒక రారాజుగా వెలుగుతున్న ఈ ప్యారడైజ్ రెస్టారెంట్లో ఇక్కడ బిర్యానీ టేస్ట్ చేద్దామా? మన ఎంతో మంది సెలబ్రిటీస్ ఇష్టపడే ఈ ప్యారడైజ్. అదిగో రాహుల్ గాంధీ గారు ఉన్నారు, యశ్వంత్ సిన్హా గారు ఉన్నారు, రాజమౌళి గారు, మంచు విష్ణు, కీరవాణి గారు, అమీర్ ఖాన్, రానా, ప్రకాష్ రాజ్ గారు, నాగ చైతన్య, మహేష్ బాబు, శేఖర్ కమల, సల్మాన్ ఖాన్, ఇలా ఎంతో మందికి ఇష్టమైన
ఈ ప్యారడైజ్ రైస్. హైదరాబాద్కి బిర్యానీ చాలా ఫేమస్. అలాగే డెఫినెట్గా ఈ ప్యారడైజ్ బిర్యానీకి రారాజు అని చెప్పుకోవాలి. హైదరాబాద్ దమ్ బిర్యానీ ఇలా పొడిగా పలుకుగా ఒక ముత్యాల్లా ఉంటుంది. ఆ స్వర్గంలో తింటున్నట్టుంది. ఇవాళ మన ఎంతో ఫేమస్ పాపులర్ అయిన ఈ ప్యారడైజ్ సెంటర్లో ఈ ప్యారడైజ్ బిర్యానీ టేస్ట్ చేయడం నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎంతో మంది సెలబ్రిటీస్ అభిమానించే ఈ ప్యారడైజ్ బిర్యానీలో టేస్ట్ చేయడం వా అని చెప్పుకోవాల్సి వస్తుంది. ఇంకొక మాట చెప్పడం మర్చిపోయానండి. ఈ ఫేవరెట్ బిర్యానీకి ఒక క్యాప్షన్ ఉంది, వరల్డ్స్ ఫేవరెట్ బిర్యానీ. మరి నిజంగా ఈ వరల్డ్స్ ఫేవరెట్ బిర్యానీ ఎక్స్పీరియన్స్ చేస్తుంటే అంత మంచి ఎక్స్పీరియన్స్ పొందుతున్నాను. 1953 నుంచి ఒక చిన్న క్యాంటీన్గా స్టార్ట్ అయిన ఈ ప్యారడైజ్ బిర్యానీ అంచెలంచెలుగా ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఇంకా వ్యాప్తి చెంది బిర్యానీ ప్రియుల్ని ఆకట్టుకుంటుందని కోరుకుంటున్నాను. ఈ ప్యారడైజ్ బిర్యానీ గురించి నేను చెప్పడం కాదు, కస్టమర్స్ రివ్యూ కూడా చూద్దాం. అలాగే ఈ వరల్డ్ ఫేమస్ బిర్యానీ ఎలా ఉందో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. Hi, హౌ ఆర్ యూ? I'm fine, thank you. వాట్స్ యువర్ నేమ్? Mark. యూ లైక్ బిర్యానీ? I like biryani, that's why I come to Paradise. సో ప్యారడైజ్ హ్యావ్ వన్ క్యాప్షన్, ఇట్స్ వరల్డ్స్ ఫేవరెట్ బిర్యానీ. Yeah, that's true. Every time I come Hyderabad, I must try Paradise in Hyderabad. Really, we love biryani. In India, particularly, Hyderabad biryani is very famous because it's a dum biryani. So it's very famous all over the world, and we are happy that you like our Hyderabad biryani. Thank you. చూసారు కదా, ఇప్పుడు మార్క్ గారితో మనం మాట్లాడడం జరిగింది. ఆయనకి హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టం అంట. థ్యాంక్స్ అలాట్ సార్, అండ్ ఎంజాయ్ ద బిర్యానీ. Most welcome. చూసారు కదా, ఎందరో సెలబ్రిటీలకి ఇష్టమైన ఈ ప్యారడైజ్ బిర్యానీ మన మార్క్ మలేషియా గారికి కూడా చాలా నచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ఇట్. నెక్స్ట్ వేరొక బిర్యానీ సెంటర్కి మనం వెళ్తున్నాం. అది కూడా ఒక అథెంటిక్ బిర్యానీ సెంటర్. హాయ్, ఆదాబ్, నమస్తే. ఇప్పుడు నవాబ్స్ దగ్గర మనం ఉన్నాం. ఇప్పటి వరకు మన అథెంటిక్ బిర్యానీస్ అన్ని టేస్ట్ చేసాం. అవి ఎప్పటి నుంచో హైదరాబాద్లో ఉండే చాలా పాపులర్ అయిన బిర్యానీ సెంటర్స్. ఈ నవాబ్స్ అనేది కొత్తగా ఈ గచ్చిబౌలి ప్రాంతంలో రీసెంట్గా అంటే ఒక 5-6 ఇయర్స్ క్రితం స్టార్ట్ అయ్యి ఇక్కడ బాగా ప్రాచుర్యం పొందిన ఒక బిర్యానీ సెంటర్. ఈ హైటెక్ సిటీ గచ్చిబౌలి ఏరియాలో నవాబ్స్ అనేది చాలా పాపులర్. ఇక్కడ ఉన్న జనరేషన్ అందరికీ నచ్చుతుంది. ఇప్పుడు నవాబ్స్లో బిర్యానీ టేస్ట్ చేద్దాం. హాయ్, బాగున్నారా? నేను కూడా మీకులాగే నవాబ్లో బిర్యానీ తిన్నాను వచ్చింది. మీ అంతా ఏంటి బిర్యానీ లవర్సా? నాది ఏమై చేసేలో ఒక డైలాగ్ ఉంటుంది నాగ చైతన్యతో, ఈ ప్రపంచంలో ఎంతో మంది అమ్మాయిలు ఉంటే నువ్వు జెస్సీని ఎందుకు ప్రేమించావు అని. ఈ ప్రపంచంలో ఎన్నో డిష్లు ఉంటే నాకు బిర్యానీ ఇష్టం. ఫస్ట్ ఎక్కువగా బిర్యానీ తింటాను. అండ్ మీ అందరితో ఈరోజు బిర్యానీ షేర్ చేసుకుని తింటాం. అండ్ మీ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవడం కూడా నాకు హ్యాపీగా ఉంది. మీ అంత ఫ్రెండ్సా? బీటెక్ ఏ కాలేజ్? ఎన్జిఐటి. ఓకే, నాకు కూడా బిర్యానీ వస్తుంది. సో ఈ నవాబ్స్ బిర్యానీ మీద మీ ఒపీనియన్ ఏంటి? నాకు చాలా ఫేవరెట్, ఎందుకంటే నేను ఇక్కడ దగ్గరలోనే ఉంటాను. యా బ్రదర్, మీ అందరూ ఎన్జిఐటి కాలేజ్ కదా? ఎన్జిఐటి కాలేజ్ ఎక్కడ? ఉప్పల్లో. ఉప్పల్ నుంచి ఇక్కడ వరకు బిర్యానీ తినడానికి వచ్చారు. ఓ గ్రేట్. చూసారా బిర్యానీ మహత్యం అలాంటిది. చూసారు ఎంత దూరం అయినా సరే ఈ ఎక్కడో ఒక 25 కిలోమీటర్స్ ఉంటుంది అక్కడ నుంచి ఈ నవాబ్స్ నవాబ్స్ తినడానికి వచ్చారు. ఓకే, అంటే హైదరాబాద్కి ఫేమస్ అంటే బిర్యానీ. అందులో మంచిగా ఉండేది అంటే లైక్ మటన్ బిర్యానీ స్పెషల్ అంటే వచ్చేసి నవాబ్స్లో ఉంటుంది. సో అందుకే మేము ఉప్పల్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. మళ్ళీ బిర్యానీ టేస్ట్ చూస్తే కూడా టెక్స్చర్ కానీ ఆ పీస్ ఉడికే విధంగా అన్నీ బాగున్నాయి. సో ఫ్లేవర్ అయినా బాగా స్వీట్ ఉంది, బాగానే ఉంది అన్నట్టు. ఇగో నా బిర్యానీ వచ్చేసింది. మంచి నెయ్యి వాసన, మటన్ కూడా. స్పూన్తో నేను తిన్నాను, చేతితో తింటేనే తృప్తి కొడుతుంది. పర్టికులర్గా మన బిర్యానీ కానీ అన్నం కానీ చేతితో ఉన్న తృప్తి స్పూన్తో రాదు. మీ అందరూ బిర్యానీ ఎన్నిసార్లు తింటారు? నేను కూడా కౌంట్లెస్. పర్టికులర్గా హైదరాబాద్ బిర్యానీ స్పెషాలిటీ ఏంటంటే చాలా మైల్డ్ స్పైసెస్ ఉంటాయి. ఈ మైల్డ్ స్పైసెస్ ఉండి బాగా స్టీమ్ అవటం వల్ల 365 రోజులు మనం బిర్యానీ తిన్నా మన తేడా చేయదు. మీరు యంగ్స్టర్స్ కాబట్టి రైస్ అంటే కార్బోహైడ్రేట్, ఇది ప్రోటీన్ రెండు మిక్స్ అవటం వల్ల మంచి ఎనర్జీ ఉంటుంది. ప్లస్ మైండ్ కూడా నాకు తెలుసుండే సోల్ ఒకసారి తినగానే బిర్యానీ చాలా హ్యాపీగా ఉంటుంది. బిర్యానీ ఎందుకు ఇష్టం మీకు? చిన్నప్పటి నుంచి హైదరాబాద్లో పుట్టి పెరిగి తిన్న ఫుడ్ కాబట్టి. అండ్ హైదరాబాద్ బిర్యానీ ఏమని పిలుస్తారు తెలుసా? మంత్లీ వీక్లీ ఒక 2-3 టైమ్స్. హైదరాబాద్ బిర్యానీ ఫేమస్ ఎందుకంటే దమ్ బిర్యానీ మనం స్పైసెస్ అన్నీ కలిపి రైస్ 80% కుక్ చేసింది వేసి దానిపైన గోధుమ పిండి పెట్టి దాని మీద అది పెట్టి నిప్పులు వేయటం వలన లోపలే బాగా అన్నీ కుక్ అయ్యి చాలా అథెంటిక్. అంటే మన ఇండియాలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ బిర్యానీస్ ఉన్నాయి. మల్బార్ బిర్యానీ, దిండిగల్ బిర్యానీ, అంబూర్ బిర్యానీ, చెట్టినాడ్ బిర్యానీ, లేకపోతే ఢిల్లీలో మొరాదాబాద్ బిర్యానీ,
రాజస్థాన్లో బిర్యానీ, డిఫరెంట్ బిర్యానీస్ ఉన్నాయి. కానీ ఈ అన్నిట్లో కూడా హైదరాబాద్ బిర్యానీకి ఒక ప్రత్యేకత ఉంది. అండ్ హైదరాబాద్లో నవాబ్స్ కూడా డెఫినెట్గా నవాబ్స్ మటన్ బిర్యానీ చాలా బాగుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఈరోజు మీ అందరితో కూడా కలిసి, లైక్ బిర్యానీ లవర్స్ మీ అందరూ సంవత్సరానికి ఎన్నిసార్లు తింటాం కూడా తెలియని కౌంట్లెస్గా తింటామని చెప్పడం. బిర్యానీ అనేది మనకి ఇరాన్ నుంచి వచ్చింది, అక్కడ ఇన్వైట్ చేయబడి ఇక్కడికి వచ్చింది, కానీ హైదరాబాద్లో చాలా పాపులర్ అయింది. ఈ హైదరాబాద్ బిర్యానీ ప్రపంచవ్యాప్తంగా మరింత వ్యాప్తి చెందాలని, బెస్ట్ డిష్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మనం 4 అథెంటిక్ రెస్టారెంట్స్ ముగించుకుని ఇప్పుడు నవాబ్స్లో కూడా నేను బిర్యానీ తిని ఇక్కడ ఉన్న స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యాను. ఇప్పుడు డెజర్ట్ నాకు పంపారు, డెజర్ట్ తినబోతున్నాను. అలాగే బెంగళూరు నుంచి వచ్చారు, అంటే బెంగళూరు నుంచి హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా ఈ నవాబ్స్లోనే బిర్యానీ తింటా అని చెప్పారు. ఏంటంటే నవాబ్స్ మీద మీ అభిప్రాయం? బెంగళూరు నుంచి వచ్చినామంటే ఫస్ట్ రోజు దిగతానే ఆ రోజు ఈవినింగ్ వచ్చి బిర్యానీ తినాలా, తినిన తర్వాత నెక్స్ట్ డే వర్క్. గాట్ వెరీ గుడ్ టేస్ట్ అండ్ నాట్ కంపేరబుల్. ఒరిజినల్ చెప్పాలంటే బెంగళూరు బిర్యానీస్ ఆర్ డిఫరెంట్, హైదరాబాద్ బిర్యానీ డిఫరెంట్. దాంట్లో కూడా మన నవాబ్ వాళ్ళ బిర్యానీ ఈ లైక్ నవాబ్స్ బిర్యానీ చాలా బాగుంటుంది. అంటే మీరు మటన్ తింటారా, చికెన్ బిర్యానీ? మటన్ బిర్యానీ. ఇక్కడ మటన్ బిర్యానీ ఫేమస్. చికెన్ అయితే మటన్ బిర్యానీ విల్ టేక్ రెగ్యులర్లీ. పత్తర్ కాకు, సో మెనీ ఐటమ్స్ ఆర్ దేర్, సో మెనీ ఐటమ్స్. కబాబ్స్ ఆర్ దేర్, సో మెనీ. ఆల్ ఆర్ వెరీ గుడ్, ఆల్ ఆర్ వెరీ గుడ్. సార్ ఇంకొకటి సార్, వేరే చోట్ల మీరు ఆల్ ఇండియా తిరిగినా, నేను ఇంటర్నేషనల్ తిరిగినాను, కానీ వేరే చోట ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఇక్కడ ఎప్పుడు రాదు. హైదరాబాద్ అనేది సూతింగ్ గా, స్మూత్ గా ఉంటుంది. మీరు చెప్పినట్టు ట్రబుల్ అనేది ఉండదు ఎక్కడైనా. హైదరాబాద్ ట్రబుల్ అనేది ఉండదు. ఎగ్జాక్ట్లీ. వెరీ హ్యాపీ విత్ దట్. నవాబ్స్ బిర్యానీ మీద మీ అభిప్రాయం ఏంటి? నవాబ్ బిర్యానీ అంటే చాలా ఇష్టం, ఫేవరెట్. ఎందుకంటే పీసెస్ వచ్చింది కానీ లైక్ అండ్ టెండర్నెస్ కానీ చాలా బాగుంటుంది. అండ్ ఇంకోటి ఏమంటే నాకు మటన్ బిర్యానీ నాకు ఎక్కువ నచ్చదు, కానీ నవాబ్స్ నాకు చాలా ఫేవరెట్. ఎందుకంటే తినడానికి కూడా చాలా జ్యూసీగా ఉంటుంది. సో ఐ లైక్ వెరీ మచ్ నవాబ్స్. బిర్యానీ మీద మీ అభిప్రాయం ఏంటి? బిర్యానీ ఇస్ ఆల్ టైమ్ ఫేవరెట్. ఈట్ బిర్యానీ, బీ హ్యాపీ. ఈట్ బిర్యానీ, బీ హ్యాపీ అన్నారు. ఓకే, ఈట్ బిర్యానీ, బీ హ్యాపీ. నేను ఇప్పటి వరకు హైదరాబాద్లో ఉన్న టాప్ 5 అథెంటిక్ బిర్యానీ సెంటర్స్లో తిన్నాను. అండ్ నేనైతే చాలా హ్యాపీ. ఇంకా మీరు కూడా ఏం ఆలోచిస్తున్నారు? కమ్ ఆన్, హ్యావ్ బిర్యానీ. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు టేస్టీ గోల్డ్ స్వచ్ఛమైన వంట నూనెలు, ఖచ్చితమైన క్వాలిటీ, ఖచ్చితమైన క్వాంటిటీ.